ఎదుర్కొని సమస్యలను ఎదుర్కొని ఈ విధంగా ఇప్పటికీ 70 సంవత్సరాల ప్లస్లో కూడా ఎంతో ఉత్సాహంగా ఇప్పటికీ నేను ఇంకా కార్యక్రమాలు పాల్గొంటూ ఉన్నానంటే చాలా నేను సంతోషపడుతున్నాను. అలాంటి మీకు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా కూడా మా స్కూల్లో నేను తప్పకుండా ఇస్తాను. ఎప్పుడైనా కూడా మీరు నెలకొకటి పెట్టుకున్నా కూడా పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే అకామిడేషన్ ఉంది. మీరు 50-60 అంటే ఇక్కడ ఇచ్చాను. ఒక 200 మెంబర్స్ అయితే మన డిగ్రీ కాలేజీలో ఒక సెమినార్ హాల్ ఉంటుంది. ఒక 200 మెంబర్స్ అయినా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ముఖ్యంగా మేమంతా కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. ఇప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంస్. ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే తెలుగును ఆదరణ పెంచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. ఎందుకంటే సమాజంలో ఒక భయంకరమైన మార్పు వస్తుంది. అంటే ఇదేంటంటే రాబోయే కాలంలో అసలు తెలుగు అనేది ఉంటుందా, తెలుగు యొక్క భాష యొక్క ఇది ప్రశ్నార్థకంగా మారే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు నేను తెలుగు వాళ్ళని, మనం తెలుగు వాళ్ళమై ఉండి మనం తెలుగు భాష ఎంతో అదే కృష్ణదేవరాయల కాలంలో తెలుగుకి ఎంతో ఆదరణ ఉండేది. అతను కర్ణాటక తమిళుడైనా కూడా తెలుగు నేర్చుకొని దేశ భాషలను తెలుగులేస్తా అని చెప్పడం జరిగింది. అంతటి ఆదరణ ఉన్న తెలుగు ఇవాళ మేము చూస్తే అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు మేము తెలుగు మీడియం, ఇవాళ కంప్లీట్ పేరెంట్స్ ఎవరైనా కూడా ఇంగ్లీష్ 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 అని మా మైండ్ అంతా వాచ్ చేస్తున్నారు. వాడు ఎల్కేజీ నర్సరీ ఏం చేస్తాడు, మా వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటాడు. అంటే మామూలుగా అంటున్నారు. అంటే మామూలుగా వేదికలలో మన తెలుగును కాపాడాలి, తెలుగును రక్షించాలి, తెలుగు ఏంటి మరి మన పక్క రాష్ట్రాలు చూసినట్టు తమిళ్ చూసినా కర్ణాటక చూసినా వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతారు, అది ఇదని అంటున్నారు. కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారు, ఇంగ్లీష్ రావాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళ పిల్లలకు చాలామంది చూస్తే తెలుగు అనేది మాట్లాడడం అంటే ఇప్పుడు మనం గోండు భాషలు కొన్ని ఉంటాయండి, మరి లిపి లేని భాషలు ఉన్నాయి మన దేశంలో. ఆ లిపి లేని భాషగా మారుతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు మాట్లాడుతున్నారు ఇప్పుడున్న పిల్లలు, కానీ రీడింగ్ వస్తలేదు ఎవరికి కూడా. కనీసం ఈ పేపర్లో హెడ్డింగ్స్ కూడా చదవలేని పరిస్థితి వల్ల ఉత్పన్నమైంది. కాబట్టి తెలుగును ఇప్పుడున్న తరం ఆదరించే విధంగా ఒక కవులుగా, మీరు రచయితలుగా మనకు బాధ్యత ఉంది. అంటే మీకు బాధ్యత కూడా ఉంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చూస్తున్నా, చాలా 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. నేను ఎంత వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా, ఎందుకంటే మన లాంగ్వేజ్లో స్కిల్స్ పెంచుకోవాలండి. ఇప్పుడు మనం వేరే రాష్ట్రాల్లో చూస్తే వాళ్ళ లాంగ్వేజ్లో రాస్తున్నారు కాబట్టి మంచి మంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ అవుతున్నారు. రైల్వేలో కానీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వీళ్ళంతా కూడా వాళ్ళ లాంగ్వేజ్లోనే చదివారు. మన పక్క దేశాలు చూస్తే చిన్న చిన్న మార్షల్స్ లాంటి కంట్రీలు కూడా వాళ్ళ భాషలోనే చదువుతున్నారు. మరి మన భాషను ఆదరించాలంటే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే సారీ స్కూల్లో తెలుగుని ఎంకరేజ్ చేసిన అనే భావన పేరెంట్ కలుగుతుంది. అప్పుడప్పుడు నేను కొంచెం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ ఆదరణ అనేది ఉండట్లేదు. వాళ్ళు మాకు ఇంగ్లీష్ కావాలని ఈ విధంగా అంటున్నారు. కాబట్టి కొంచెం దీన్ని మనం ఎంకరేజ్ చేయాలని చేస్తూ, అదేవిధంగా కవులకు, రచయితలకు కులం అనేది ఉండదు. మనం పాతకాలంలో ఎప్పుడు కూడా లేదు. మనం అంటే వేమన శతకాలు చదివితే ఈ సందర్భంగా ఒకటి చదువుతాను. రామనామ పఠనమైనచే వాల్మీకి పరగబోయేడయ్య పాపడయ్య, కులము ఘనము కాదు గుణము ఘనమురా విశ్వదాభిరాముడు వినరవేమ అంటాడు. అంటే వాల్మీకి మహానుభావుడు శూద్రుడు. అంటే ఆయన రచించిన రామాయణాన్ని వాళ్ళ బ్రాహ్మణులు వల్లిస్తూ బ్రతుకుతున్నారు, జీవనం సాగిస్తున్నారు. మరి రచించింది శూద్రుడు కదా, కులం ఎక్కడ తప్పు? కాబట్టి మధ్యలో వచ్చిన ఈ యొక్క భావనను అంటే తీసివేయాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఎన్నో మార్పులు, అంటే సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి, మార్పుకరంగా మారుతాయి. కానీ మొదలు సమాజంలో ఇలాంటి కులాలు మతాలు లేకుండా చక్కగా జీవనం సాగించేవారు. కాబట్టి ఈ యొక్క మార్పులను, అంటే ఒక గ్లోబలైజేషన్ అయినాక చాలా విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దాన్ని ఖండించి మన స్వతహాగా ఇందాక అన్నారు కవి రచయిత ముందు ఆచరించాలి అని అన్నారు. మనం ఆచరిస్తూ మన సమాజంలో కూడా మార్పు తీసుకొచ్చి మన తెలుగు భాషను రక్షించి పూర్వవైభవ స్థితిని తెలుగు భాషకు తీసుకురావాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క ఈ వేదికకు మా స్కూల్లో ఎంచుకున్నందుకు మరొకసారి రవీందర్ సార్కు మరియు కాలువ మల్లయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న మెమొరీ, వీరి అమ్మాయిని కూడా ఇక్కడికి అప్పనపేటకి ఇచ్చారు. దాడి కొమరయ్య గారి కొడుకు, ఆయన పేరు శ్రీనివాస్, దాడి శ్రీనివాస్ అని. తను మ్యారేజ్ కాకముందే నాకు తెలిసింది. ఇక్కడ వాళ్ళ ల్యాండ్ నా ల్యాండ్ పక్కకే ఉండేది. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్.
ఎప్పటికి నాకు తరచు కలుస్తుండేవాడు. ఇట్లా మ్యారేజ్ సెట్ అయినాక సార్ నా మ్యారేజ్ సెట్ అయింది సార్ అది అని చెప్పడం జరిగింది. ఎవరు అమ్మాయి ఇది అని అంటే ఇట్లా వారు హైదరాబాద్ ఉంటారు కానీ ఇక్కడేనండి తను ఎంప్లాయీ రిటైర్ అయ్యారు అది అని చెప్పి అసలు పేరేంటి చెప్పంటే అయ్యో హలమ్మన్నయ్య గారి పేరు చెప్పాను తెలుసు కదా మంచి కవి అది ఇదని చాలా గొప్ప చేస్తే అతను అప్పుడు ఇన్స్పైర్ అవుతున్నాడు. ఇంత అంటే మా మామయ్య గారు ఇంత పెద్ద వ్యక్తి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాబట్టి మీరు మంచి అదృష్టవంతులు, చాలా మంచి ఇంటి అమ్మాయి వస్తుంది మీకు. చాలా మీరు అంటే మీ వల్ల వాళ్ళకి కాదు వాళ్ళ వల్ల నీకే నీ పేరు పెరుగుతుంది అని చెప్పేసి నేను అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సందర్భంగా యొక్క మెమరీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు సభాధ్యక్షులు రవీందర్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలుగు భాష గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది సార్. నిజంగానే మన భాష మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్. అడగగానే సార్ మనకి ఈ వేదిక ఇచ్చినందుకు సార్కి తెలంగాణ రచయితల వేదిక తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాను. ఇప్పుడు రవికుమార్ గారిని ఒక పాడవలసిన కోరుతున్నాను. అదే సార్ ఇప్పటికీ మీరు మిమ్మల్ని మీ సేవలు మీరు తప్పకుండా వాడుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పెద్దలు మన పార్లమెంట్ గారికి, మన పెద్ద పెద్దలు వెంకయ్య సార్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి సాహిత్య కూడా నమస్కారం. నా పేరు రవికుమార్. నేను విజయపడ జెపి ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ముందుగా సార్ గురించి పరిచయం ఏంటంటే సార్ ఎవరు నాకు ఒకసారి పిహెచ్డీ చేయాలని పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి ఏం చేశారంటే అక్కడికి తిరుగుకుండా కోటిలో ఒక షాప్కి వెళ్ళాను. షాప్స్ పోతే పుస్తకాలు కనబడతాయి. అన్ని పుస్తకాలు అంటే చిన్న చిన్న కనబడతాయి. ఇదే దొడ్డు పుస్తకం ఉన్నదని చూసిన దొడ్డు ఉన్నది. మరి చిన్నదాని మీద ఏం రాయగలను నేను? నాకు తెలిసింది ఏంటంటే కొన్ని 5 ఆర్టికల్స్ ఉండాలి, నెట్ సెట్ పాస్ అయి ఉండాలి అని చెప్తే మరి నెట్ సెట్ పాస్ కొంచెం కష్టమైన పని. ఈ ఆర్టికల్స్ రాసినట్టు చూసుకుంటూ రాయగలుగుతారేమో అని ఆ పుస్తకాలన్నీ వెతుకుతారు. చిన్న చిన్న పుస్తకాలు కనబడుతుంది. ఒక్కటే దొడ్డు పుస్తకం కనబడుతుంది. దొడ్డు పుస్తకం ఏంటని చూస్తే మాలిక విజయం ఉంది. పెద్ద ఉన్నది పుస్తకం. రాసినప్పుడు కొంచెం గట్టిగా రాయాల్సి అనుకొని తీసిన ఫస్ట్ టైం అది పడుకొని వచ్చిన ఓ రోజు మొదలు పెడితే ఇక తెల్లారు పొద్దు ఏమి లేదు. అది చదవాలనిపిస్తుంది. అది చదివిస్తూనే ఉన్నది. నిద్ర పడతలేదు. ఆ కళ్ళు తెరిస్తే బుక్కే తెలుసుకుపోతుంది. వారం రోజులు చదివిన తర్వాత మంచి స్టఫ్ దొరికింది నాకు అనుకో రాసి మరి ఎవరికి చెప్పాలి అసలు సార్ దగ్గరికి పోదాలి అని అది రాసి పడుకుని సార్ దగ్గరికి వెళ్ళి సార్ తెలియదు నాకు అప్పటికి. దొరకబడుకుని అడ్రస్ తెలుగు అకాడమీలో దొరికింది సార్. ల్యాప్టాప్ కూడా ఎప్పుడే పట్టుకొని పోయి మరి కరెక్షన్ సార్ చేస్తారు. పోయేసరికి సార్ చూసిండు, నన్ను కొంచెం కింద మీద చూసిండు. ఏంటి ఏం పని చేసుకోవాలి అంటే సార్ గీత సంగతి అంటే మంచి పని చేసింది, చాలా బాగా రాసుకుంది. ఇక కరెక్షన్ చేసడానికి ఏం లేదు. ఏం కరెక్షన్ అంటే ఇది ఒక్కటే నవల కాదు, ఇంకా 4 ఉన్నాయని చెప్పి. ఇంకా 4 ఉన్నాయి. ఇంకా బుక్ ఫ్రెండ్ కాలే అవి ఆంగ నీకే పంపిస్తాను. ఆ సంతోషం సార్. ఈ 5 నవల మీద నేను పిహెచ్డీ చేస్తాను. నేను ఇంట్రెస్ట్ ఉన్నదా? ఇంట్రెస్ట్ ఉన్నది సార్. అది రాసి అట్లనే ఒక 4-5 ఆర్టికల్స్ రాసి అందులోనే సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ పడ్డది. పడిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన నేను సెలెక్ట్ అయినా. అది ఇంటర్వ్యూ జరుగుతుంది. అటారు కూర్చున్నారు, ఇటారు కూర్చున్నారు, మధ్యలో ఒక పెద్ద సార్ కూర్చున్నారు. నన్ను ఎదురుగా కూర్చుని మరి ఏం ప్రిపేర్ అయ్యారు సార్? మాలిక విజయం మీద ప్రిపేర్ అయ్యారు సార్. ఇంకేమన్నా లేవండి, ఇది ఒక్కటే చదివారు సార్. మరి ప్రశ్నలు అడగమని ఇటు 6 2 ప్రశ్నలు అడిగాను, ఇటు 6 2 ప్రశ్నలు అడిగాను. మధ్య లాస్ట్కి ఒక ప్రశ్న అడిగాను. వర్షం కురిపించింది నాకు. గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురిపిస్తే ఒక్కటే ప్రశ్నకు జవాబు చెప్పాలి, అన్నిటి సమాధానం చెప్పి బాగానే చెప్పినానంటే ఒకటే నేను చదువుకున్నది. రాసిన సార్ సమీక్ష అని చెప్పి సరే మరి ఓకే కానీ నువ్వేం చేద్దావు అని. నేను టీచర్. మరి మేము టీచర్లకి ఇయ్యం కదా, రోజు రెగ్యులర్ కాలేజీకి రావడం అంటే మరి నాకు కుటుంబం ఉందని మరి నేను లీవ్ పెట్టుకొని అయితే రాలేను సార్. నాకు పార్ట్ టైం ఇస్తే నేను వచ్చి చేస్తాను. అది తెలియక అంటే నీ ఇష్టం, నీకు టైం ఇస్తున్నావు ఒక 1 వీక్ 1 వీక్లో నువ్వు చెప్తే చెప్పు. నాకు అప్పుడు కనిపిస్తుంది. చిన్న పిల్లలు 2 ఈమె నా భార్య. ఇక ఇవాళ కలిసి మా చెల్లి పాట పాడాలంటే ఏం పాట పాడాలో గుర్తురాలి. ఈ పుస్తకంలోనే సావిత్రిబాయి వచ్చింది. ఈమె ఒక సావిత్రిబాయి, ఆమె ఒక సావిత్రిబాయి.
ఈమె నేను 8వ తరగతిలో పెళ్లి చేసుకున్నాను. మంత్రిని కలిసి స్కూల్లో 7వ తరగతి అయిపోయింది, 8వ తరగతిలో పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆమె డిగ్రీ లెక్చరర్ మహాత్మా జ్యోతిబా ఫులే కాలేజీలో డిగ్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యి 1 వీక్ అవుతుంది. 6 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ రామగుండంలో చేసింది. మొన్న డిగ్రీ లెక్చరర్ నిజామాబాద్లో జాయిన్ అయింది. కొంచెం ఏడుస్తుంది ఇక వెళ్ళి వదిలిపెట్టుకోవడానికి. ఈ ఏడ్చుడు ఎందుకమ్మా, అది కాకుండా ఇంకో జూనియర్ లెక్చరర్ ఉన్నది, అది మైనార్టీ పెద్దపల్లిలో వచ్చింది. నిన్న రాత్రి ఆర్డర్ తీసుకుని వచ్చింది. సరే అది వదిలి పోతే ఇంకో టాలెంట్ ఉంది, చేసుకున్నా అయిపోయింది. దగ్గర ఉన్న చూసుకోవాలి. పెద్దపల్లి అంటూ మళ్ళీ ఇంక తీసుకున్నాం. ఇంకా చేరిన కాలే నిజామాబాద్లో డిగ్రీ లెక్చరర్ కొనసాగుతాను. ఇది మా జీవితం. నేను కూడా పెద్దగా చదువుకోలేదు. 10వ తరగతి చదివిన చదువు అయిపోయినా 4 ఏళ్ళు వ్యవసాయం చేసిన. ఆ తర్వాత సూటు కూడా చూసిన రోజు చూసరికి నేను ఎందుకు ఉండాలి ఇట్లా అని కొంచెం ఇన్స్పైర్ అయ్యి దీనికి ఏం కావాలి మరి చదివే, వేరే మార్గం లేదనుకుని పొద్దున్న దాకా పైకి పోయేది. రాత్రి చదువుకుంది. పెళ్ళైనాక ఆమె కూడా తెలుసు చాలా రాత్రులు నిద్రలేదు, చాలా చదువుకునేది. నేను చదువుకున్న తర్వాత ఏమేమోనంటే నేను కూడా చదువుకుంటాను, నువ్వు కూడా చదువుకున్నా అంటే నేను ఎంత చదువుకున్నాను మరి నన్ను ఉపయోగించుకొని నువ్వైతే పరీక్షలు రాసడానికి అవకాశం లేదు. చక్కగా చదువుకొని రాస్తా అంటేనేమో పరీక్షలు రాయి, చదువు ఇబ్బంది ఏమిటి. ఓపెన్ 10th రాసింది, ఇన్సులేటర్ నేనే ఇట్లనే అదే ప్లేస్లో కూర్చుంటే ఈయనే ఉన్నా. మరి చూసి అక్కడ వెనక టాపిక్ జరుగుతుంది, నేను బెదిరిస్తూనే ఉన్నా. ఎప్పుడో ఇక చదువుకోవాలి అంతే, ఏం రాని వారు ఉండాలి. ఇక ఏమో నాకెళ్ళి చూస్తలేదు, రాసుకునే ఉంటాను. మరి ఇక్కడ మరి చదువు ఆగిపోతుంది అట్లా. అయితే ఇంకొకటి ఏంటంటే ఒక రోజు కార్డ్ వచ్చింది, అదే సెంటర్స్ కార్డ్ వచ్చింది. పేపర్ ఏం ముందు వచ్చింది, పేపర్ ప్యాక్ చేసి దాకున్నారు. సెంటర్ మొత్తం మీద ఏమౌంట్ ఇంకొకరే పాస్ అయ్యారు. అమ్మాయి నీకు తెలిసిందా ఎందుకు చదువుకుంటున్నాను, ఇద్దరే పాస్ అయ్యారు. ఇది మా జీవితం చాలా ఉంటుంది చెప్పుకుంటున్నాను. మా చెల్లి అడిగిన పాట ఈ పూలే చూడడానికి నాకు ఒక పాట కనపడుతుంది. పాట ముందు రాంబాబు అని ఒక ఆయన పాట బాగా పాడతాడు. అంటే స్టేజ్ల మీద పాటలు ఏం పాడగానే అప్పుడప్పుడు చిన్న చిన్న మా స్కూల్ కార్యక్రమం. అనగారిన జీవితాల్లో అక్షరతారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. అనగారిన జీవితాల్లో అక్షరతారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి. మరవొద్దుర సమాజమా మహనీయులను, మరవొద్దుర సమాజమా మహనీయులను. పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందు వెలుగుల దారి. అజ్ఞానము గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును. అజ్ఞానము గమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును. బలపం పట్టించిన ఆ బాధ్యతలను, ఆ సంఖ్యలను తెంపిన ఆ జ్ఞాపకాలను. మరవొద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీ భార్యాభర్తలు కష్టానికి ప్రతిరూపం. మీకు 8వ తరగతిలో వెళ్ళైనప్పటికీ కూడా చదువును మరవకుండా, ఇంతకుముందే సార్ కూడా తన దాంట్లో రాసుకున్నారు, నేను ఎప్పుడు కూడా చదువును మరవలేదు, చదువుని నమ్ముకున్నాను. నిజంగా వీరితో నిజంగా అందరికీ కూడా ఆశ తప్పదు సార్. 8th క్లాస్లో పెళ్ళి అయిన తర్వాత మీరు డిగ్రీ ఇచ్చినటువంటి మీరు సామాన్యులు కాదు మేడం. నిజంగా ఎందరికో ప్రేరణ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కటి పాట పాడి అందరికీ మంచి ఉత్సాహం ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ మందా భాస్కర్ గారిని, వారు ఒక కవి, రచయిత, యూట్యూబర్ కూడా మంచి మంచి వీడియోలు ప్రొడ్యూస్